ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ శాతం పెరిగింది కాబట్టి, అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని, పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటది అని, కొందరు అపర మేధావులు వాళ్ళకున్నటువంటి అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఒలకబోసుకుంటూ, అంచనాలు, విశ్లేషణలని చెబుతూ ఉన్నారు. అరే బాబు! అవి పనికిమాలిన అంచనాలు రయ్యా! మిమ్మల్ని నమ్ముకొని కొందరు బెట్టింగ్‌లేసి మునిగిపోతున్నారు. నాశనం అయిపోతారు. ఎందుకురా బాబు అరకొర తెలివితేటలతోటి కాసింత స్టడీ చేయండిరా బాబు! ఏమైనా తెలుస్తది. పోలింగ్ శాతం పెరిగితే అసలు ఒక పోలింగ్ శాతం పెరగడానికి, పోలింగ్ శాతం తగ్గడానికి, ప్రభుత్వాలు మారడానికి, మారకపోవడానికి సంబంధమే లేదురా అయ్యా! సంబంధమే లేదు. పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వం మారుతదని, లేదా తగ్గితే మారతదని అసలు ఈ ప్రిడిక్షన్స్ కరెక్టే కాదురా బాబు! ఇవేం అంచనాలు? ఎవర్రా బాబు మీకు చెప్పింది చదువు? వీళ్ళని నమ్ముకొని కొందరు మునిగిపోతున్నారు. అట్లనుకుంటే మన తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది కదరా బాబు! ప్రభుత్వం మారింది. వెస్ట్ బెంగాల్ కూడా ఒక ఎగ్జాంపుల్ కదరా బాబు! అవన్నీ కాకపోతే మీరు ఆంధ్రప్రదేశ్‌లోనే చూడండి అయ్యా! ఆంధ్రప్రదేశ్‌లోనే చూడండి. 1983లో 67.70 ఫస్ట్ తెలుగుదేశం అధికారంలోకొచ్చింది. 1978లో 72.92 ఉండే. 72.92 అది అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అవసరం లేదు. 78లో 72.9 ఉంటే 83లో దాదాపు రామారావు గవర్నమెంట్ ప్రభుత్వం పెట్టిన తర్వాత మరి పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆ ఎన్నికల్లో 4%, 5% తగ్గింది. 67.7 సరే అది రామారావు ఎఫెక్ట్ పక్కన పెట్టేద్దాం. ఒకవేళ తగ్గింది రామారావు అధికారం టీడీపీ. 85లో సేమ్ అంతే జరిగింది. టీడీపీని అధికారంలోకి వచ్చింది. 89లో 2.5% పెరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 94లో సేమ్ అంతే ఉంది. 0.5% ఏం పెరిగింది. టీడీపీ అధికారంలోకి వచ్చింది. 99లో 69.15 అంటే 94తో పోలిస్తే 99లో 2.5% తగ్గింది. టీడీపీని అధికారంలోకి వచ్చింది. తగ్గింది. టీడీపీని అధికారంలోకి వచ్చింది. 2004లో 0.5% పెరిగింది. సేమ్ ఒక రకంగా అంతే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే 2004 69.96 2009లో 72.72 2.5% పెరిగింది. 2009 2004లో పోలిస్తే 9లో 2.5% పెరిగింది. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారే కదా! 2004లో ఆయనే. 2009లో 2.5% పెరిగింది. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రిగా. పెరగడానికి తగ్గడానికి ఏం సంబంధం రయ్య? అప్పటికైనా మహాకూటమి అని ఉండే. వాళ్ళు అప్పుడు గాల్లో తేలిపోయిండ్రు. అప్పుడు వి. హనుమంతరావు లాంటి వాళ్ళు అయితే మొత్తం రాజశేఖర రెడ్డి బాధ్యత వహించాలి, నాశనం చేశాడు, ప్రభుత్వం రానివి కూడా చేశాడని అప్పుడు చంద్రబాబుకు కంగ్రాట్స్ గాని చెప్పాడు అలాంటి పెద్ద మనుషులు. ఏమయ్య మరి? తగ్గితే పెరిగితే ఏమైనా సంబంధం ఉందా? ఎక్కడి నుంచో తీసుకున్నా కూడా. 2014, 19 అంటే రాష్ట్రం విభజింపబడింది. 2014లో 74.68 టీడీపీ అధికారం వచ్చింది. 19లో 80% 80.39 కంప్లీట్ జగన్ వేవ్ వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈసారి మరి 2.5% పెరిగింది. అందులో జగన్ ప్రభుత్వ సానుకూల ఓటుతోటి ఎన్నికలకెళ్లారు. పాజిటివ్ ఓటు పెరగడానికి అది ఒక కారణం కావచ్చు. మహిళలు 5 లక్షల మంది ఎక్కువ ఓట్లేశారు 19తో పోలిస్తే. ఏ విధంగా చూసినా జగన్‌కే పాజిటివ్ సంకేతాలుంటాయి. పోలింగ్ శాతం పెరిగిందని ఒకే ఒక అంచనాతోటి ప్రభుత్వం మారుతదంటే, మీ పరిజ్ఞానం పనికిమాలిన అంచనాలు, పనికిమాలిన పరిజ్ఞానం కాబట్టి సంబంధం లేదురా అయ్యా. తెలుసుకోండి. ఎవరి కొంపలన్నా ఎందుకు ముంచుతారు?